బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగనుంది. లోక్సభ రాజ్యసభ సభ్యులు ఓటింగ్ లో పాల్గొంటారు. ఈ ఎన్నికల్లో మొదట తన ఓటు హక్కు వినియోగించనున్నారు మోడీ. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. లోక్సభ సభ్యుల సంఖ్య 542 మంది ఉండగా రాజ్యసభ సభ్యుల సంఖ్య 239గా ఉంది. అయితే మొత్తం సభ్యుల సంఖ్య 781 కాగా మ్యాజిక్ ఫిగర్ 391. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్న సభ్యుల సంఖ్య 425 కాగా ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య 324గా ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా బీఆర్ఎస్, బీజేడీ ఉంటున్నాయి. బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 4 కాగా బీజేడీ సంఖ్య బలం 7గా ఉంది. రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికను అబ్స్టెయిన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మా నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని మా పార్టీ ఎంపీలకు కూడా తెలియజేయడం జరిగేది. నిన్న పార్టీ ఎంపీస్తో మా నాయకులు కేసీఆర్ గారు చర్చించి ఈ నిర్ణయం తీసుకునటం జరిగేది. దీంట్లో ప్రధానంగా బాధతో ఈ నిర్ణయం తీసుకునడానికి కారణం గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఈ ఎరువుల సమస్య, ప్రధానంగా యూరియా సమస్యను ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా దీన్ని పరిష్కార మార్గానికి ప్రయత్నాలు కూడా జరపలేదనే విషయాన్ని గమనించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. ఇద్దరు అభ్యర్థులు కూడా సమర్థవంతులు, వారిపై మాకు సంపూర్ణ గౌరవం ఉంది. పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళు. దాంట్లో ఒక అభ్యర్థి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ అభ్యర్థుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునటం జరగలేదు. ప్రధానంగా అటు కేంద్రము అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా మేము ఈ అబ్స్టెయినింగ్ అంటే ఈ ఎలక్షన్ కి దూరంగా ఉండే నిర్ణయాన్ని తీసుకునటం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఆ పార్టీ నుంచి ఎన్నికై పార్టీకి దూరంగా ఉన్న రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ఎవరికి ఓటేస్తారనే దానిపై ప్రస్తుతం ఇంకా సస్పెన్స్ అనేది వీడలేదు. మిగిలిన సభ్యులు ఎవరి వైపు అనే విషయంపైన ఎవరికి వారు అంచనాలు వేసుకుంటూ ఉన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించనున్న వారెవరిని చూస్తే సయ్యద్ నజీర్ హుస్సేన్, మాణికం ఠాగూర్, శతాబ్ది రాయ్గా తెలుస్తోంది. కౌంటింగ్ ఏజెంట్లుగా శక్తి సింగ్ గోహలి, మాణికం ఠాకూర్ ఉన్నారు. అయితే ఒక ఓటు వేశాక పంజాబ్ పర్యటన వెళ్లనున్నారు ప్రధాని మోడీ. పంజాబ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సంచరించారున్నారు ఆయన. ఇదిలా ఉంటే తెలంగాణలో ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయమై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల మంటలు చెలరేగుతూ ఉన్నాయి. తాము 20 రోజుల క్రితమే రైతులకు అవసరమయ్యే యూరియా విషయంలో ఎవరు ముందుకొస్తారో వారి అభ్యర్థికి తమ ఓటు వేస్తామని చెప్పమని, ప్రస్తుతం కూడా అదే స్టాండ్ మీద ఉన్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో తమ వ్యాఖ్యల పట్ల సరైన స్పందన లేకపోవడంతో ఇరు పక్షాల అభ్యర్థులకు ఓటు వేయకుండా దూరంగా ఉన్నామని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరవై 25 రోజుల కిందట మేము మా పార్టీ నుంచి డిమాండ్ చేసినాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా, ఎవరిది అన్నది మీరు తెలుసుకోండి. కానీ రైతులకు ఎరువులు అందించండి. మీరు అందిస్తే తప్పకుండా మీకు మద్దతు ఇచ్చే అంశం పరిశీలిస్తామని చెప్పాం. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద 2 క్యాండిడేట్స్. ఇద్దరు మంచోళ్ళే కావచ్చు. జస్టిస్ రెడ్డి అండ్ సిపి రాధాకృష్ణన్ ఇద్దరు కూడా మంచోళ్ళే కావచ్చు, మేము కాదంటలేదు. కానీ ఇవాళ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు కూడా 2 వ్యవస్థలకు ప్రతినిధులు. అటు ఎన్డీఏ, ఇటు ఇండియా, ఈ 2 కూటమిలకి వారు ప్రతినిధులు. వారు వ్యక్తులుగా కాదు నించున్నది, ఇండిపెండెంట్గా నించోలేదు. ఒకరు కాంగ్రెస్ తరపున, ఒకరు బీజేపీ తరపున నించున్నారు. ఇటు కాంగ్రెసు అటు బీజేపీ ఇద్దరూ కూడా ఈ రాష్ట్ర రైతులను వేధిస్తున్నారు, సతాయిస్తున్నారు, చావగొడుతున్నారు. వాళ్ళు ముష్టి యుద్ధాలకు తిరిగే ఒక అరాచక పరిస్థితి తెచ్చిపెట్టినారు. 20-25 రోజుల కింద మేము హెచ్చరించినా, అప్రమత్తం చేసినా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అందుకే 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల తరపున మేము నిర్ణయం తీసుకున్నాం. నిజానికి నోటా ఉంటే ఎన్నికలు బహిష్కరించడం మంచిది కాదు, ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలి. నోటా అనే బటన్ ఉంటే అందులో నోటా కొట్టేటోళ్ళం.
తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి చేకూర్చుకోవడం తప్ప బీఆర్ఎస్ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని వారు తాము పార్టీలోంచి తెలంగాణ పదాన్ని తొలగించినప్పుడే ఈ రాష్ట్ర ప్రజలతో వారికి పేగుబంధం తెగిపోయిందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వైపు తెలంగాణ వాదులు చెప్తారు, తెలంగాణ వ్యతిరేకులుగా వివరిస్తారు. అందుకే నేను ఈ మధ్యలో ఒక మాట అన్నా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు మీరని చెప్పాను. తెలంగాణ సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పండి. పదే పదే పక్కన ఆంధ్ర రాష్ట్రంతో పోలుస్తూ, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబును బూచిగా చూపిస్తూ తెలంగాణ వాదాన్ని సెంటిమెంట్గా రంగరించాలని చూడడమే తప్ప మీరు తెలంగాణ ఇచ్చిన మీరా కుమారికి ఆ రోజు ఎందుకు ఓటేయాలో సమానం చెప్పాలి. తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ బిడ్డ ఈరోజు ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటే ఎందుకు ఓటేయారో ఈరోజు తెలంగాణ ప్రజలకు సమానం చెప్పాలి. మొన్ననేమో యూరియా ఎవరిస్తే వారికి ఓటేస్తామంటారు. అంటే కేటీఆర్ గారి మాటలు ఎంత చౌకగా ఉండే ఆలోచించాలి. రైట్, కాసేపట్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఇటు చూస్తూ ఉన్నాము, పార్టీల మధ్య, ఇరు పార్టీల మధ్య ఒకవైపు మంటలు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఉపరాష్ట్రపతి దక్కుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఓటింగ్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో మొదట తన ఓటు హక్కును వినియోగించబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉదయం 10 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఇటు లోక్సభ సభ్యుల సంఖ్య 542, అలాగే రాజ్యసభ సభ్యులు సంఖ్య 239, అలాగే పూర్తిగా మొత్తం చూసుకుంటే 781, మొత్తం మ్యాజిక్ ఫిగర్ చూసుకుంటే 391గా ఉంది. అయితే అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. 425 సభ్యుల సంఖ్య ఉంది. అయితే ఇండియా కూటమికేమో సపోర్ట్ చేస్తున్న వారు 324గా ఉన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఇటు బీఆర్ఎస్, బీజేడీ ఉంటున్నాయి. మరి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతోంది. ఇరు పార్టీల మధ్య ఒకవైపు మంటలు చెలరేగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ ఏమో ఒకవైపు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలన్నా కూడా అనుమానమే అని చెప్పి మాట్లాడుతూ ఉంది. మరి కాసేపట్లో తెలియబోతోంది ఉపరాష్ట్రపతి సీట్ని ఎవరు కైవసం చేసుకుంటూ ఉంటారు అనేది. ప్రస్తుతం అయితే ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవ్వబోతోంది. సాయంత్రం 6 గంటల వరకు జరగబోతున్నటువంటి దాంట్లో మరి అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 4 కాగా బీజేడీ సంఖ్య బలం 7గా ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, పోలింగ్ కేంద్రానికి పీఎం ఎప్పుడు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? పూర్తిగా ఈ రోజుకి జరగబోయే స్కెడ్యూల్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి? పూర్తి అప్డేట్స్ చెప్పండి. రైట్ సౌమ్య, ఈరోజు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్న ఉదయం 10 గంటలకు ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది ఉండబోతోంది. 8 గంటల లోపు ఎవరు విజయం సాధించారు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించబోతోంది. అయితే జూలై 21వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాతో ఉపరాష్ట్రపతి అభ్యర్థి పదవి అనేది ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరు కూటములు కూడా ఇటు ఎన్డీఏ కూటమి నుంచి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను బరిలోకి దించితే, ఇండియా కూటమి నుంచి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణకు చెందిన తెలుగు వ్యక్తిని బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరి కాసేపట్లోనే ఎన్నికల పోలింగ్ అనేది ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి ఓటును వేసి ఆయన ఉత్తర భారతదేశంలో గత కొంతకాలంగా పడుతున్న వర్షాలు, వరదల వల్ల ఉత్తర భారతదేశం విధ్వంసమైంది. ఆ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. అంటే తన ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత మొదట పంజాబ్ వెళ్తారు. పంజాబ్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించిన విషయానికి వస్తే కనుక మొత్తం 781 ఉన్న ఈ మొత్తం రాజ్యసభ, లోక్సభ సభ్యుల సంఖ్య, దాంట్లో కొంతమంది తటస్థంగా ఉండడం, ఇటు బీజేడీ అలాగే బీఆర్ఎస్, బిజు జనతా దళ, నవీన్ పట్నాయక్ పార్టీ, మరోవైపు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా తటస్థంగా ఉన్నాయి. మరికొన్ని పార్టీలు కూడా తటస్థంగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ 781 మ్యాజిక్ ఫిగర్ అనేది 391 రావాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి మ్యాజిక్ ఫిగర్ దాటి మెజార్టీ అనేది ఎక్కువ వచ్చింది. అంటే 425 సీట్లకు పైగా ఇంకా వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఎన్డీఏ కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ మాకు క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది, మా అభ్యర్థి విజయం సాధిస్తారంటూ కూడా ఇండియా
కూటమి నేతలైతే వారు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా దాదాపు 324 స్థానాలు ఉన్నాయి. వారు విజయం సాధించాలంటే కనుక అంటే ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి 425 ఉన్నాయి కాబట్టి వీరికి 324 ఉన్నాయి. ఒకవేళ వారికన్నా ఎక్కువ సీట్లు రావాలి గెలవాలి అంటే కనుక మరో 100 స్థానాలు రావాల్సి ఉంది. అంత వస్తుందా రాదా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ వారైతే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే ఆత్మ ప్రబోధానుసారం ఆలోచించి ఓటు వేయాలి అనేది ప్రధానంగా ఇండియా కూటమి నేతలైతే సుదర్శన్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. అందరినీ కలిశారు. వారందరికీ కూడా విజ్ఞాపనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మెజారిటీ పరంగా చూసుకున్నా, మ్యాజిక్ ఫిగర్ పరంగా చూసుకున్నా కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందనేది ప్రధానంగా అందరికీ అర్థమవుతుంది. కానీ దీంట్లో ఎన్డీఏ ఇండియా కూటమి ఎవరి కూటమికి వారు సపోర్ట్ చేసుకుంటారో కానీ క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందనేది కూడా ఎవరికి వారే కొన్ని అంచనాలైతే వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఫైనల్ గా ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారనేది ప్రధానంగా అందరూ భావిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 9:30 టీడీపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా బయలుదేరి 9:30కు పార్లమెంట్కి వెళ్లి అక్కడి నుంచి మొదటిసారి వారు కూడా ఓట్లు వేస్తామంటూ కూడా నిన్న లోకేష్ తో భేటీ అయిన తర్వాత టీడీపీ ఎంపీ అప్పలనాయుడు గాని, బేదమస్తానరావు, లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర ఎంపీలు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గాని, బైరెడ్డి శబరి వీరంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే 9:30 తర్వాత పార్లమెంట్కి వెళ్తారు. పార్లమెంట్ లోనే వారు ఉండి ఆ పార్టీ కార్యాలయం నుండి 10 గంటల తర్వాత మొదట వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగ వైసీపీకి సంబంధించిన ఎంపీలు కానీ ఇతర పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా మొదటి 2 గంటల్లోనే వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకుని మరి ముఖ్యంగా ఇటు ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఎంపీల సంఖ్య ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారందరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించాల్సి వస్తుంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించేందుకు ఈ రోజు వెళ్తున్నారు కాబట్టి వారు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుని వారు కూడా వారి రాష్ట్రాల్లో వారి నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు నిన్న టీడీపీ ఎంపీలు నారా లోకేష్ తో భేటీ అయ్యారు. నారా లోకేష్ నిన్న ఢిల్లీ వచ్చారు. నిన్న రాత్రి ఆయనతో వారంతా భేటీ అయ్యి ఈ రోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా నిన్న చర్చ జరిగిన తర్వాత వారికి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. దానికన్నా ముందు అంటే ఒక్కొక్క టీం కి కొంతమందిని కేంద్ర మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రులుగా కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దానిలో భాగంగా ఇటు టీడీపీ ఎంపీలకు ఇన్ఛార్జి మంత్రిగా ప్రహ్లాద్ జోషిని, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని నియమించిన నేపథ్యంలో వారితో అశోక 50లో శ్రీకృష్ణదేవరాయలు నివాసంలో వారి సమావేశమై వారికి కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. మాక్ పోలింగ్ ఆల్రెడీ మొన్న జరిగింది. ఇరు పార్టీలకు సంబంధించి ఇటు ఎన్డీఏ ఇండియా కూటమికి సంబంధించి మాక్ పోలింగ్ నిర్వహించారు. ఓటింగ్ సరళి ఏ విధంగా ఉంటుంది, ఓటింగ్ ఏ విధంగా పాల్గొనాలి, ఏ విధంగా ఓటు వేయాలి అనేది కొంతమంది కొత్త అభ్యర్థులు ఉంటారు కాబట్టి వారికి కొన్ని సూచనలు, దిశానిర్దేశం అనేది చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మొత్తం ఎన్నికల ప్రక్రియ అంతా కూడా లోక్సభ సెక్రటరీ జనరల్ పీసీ మోడీ ఈ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలోని ఎన్నికలు జరుగుతున్నాయి. తర్వాత ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. తర్వాత ఓట్ల కౌంటింగ్ అనేది ఉండబోతోంది. 8 గంటలలోపు ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరు గెలుపొందారని అధికారికంగా అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటికే అందరూ కూడా ఒక అంచనాకు వచ్చారు. అంటే మ్యాజిక్ ఫిగర్ని బట్టి వారికి ఉన్న మద్దతు, మెజార్టీని బట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారంటూ కూడా అందరూ భావిస్తున్నారు. మరోవైపు ఈ రెండు పార్టీలు దూరంగా ఉన్న నేపథ్యంలో బీజేడీ అలాగే బీఆర్ఎస్ 2 పార్టీలు దూరంగా ఉన్నాయి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా గత కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉంటున్న రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ ఈ ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు కాబట్టి ఎవరికి ఓటేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఓటేస్తారనేది కూడా అందరూ భావిస్తున్నారు. అలా కొంతమంది తటస్థంగా కొంతమంది ఉన్నారు. వారు ఫైనల్ గా ఓటు వేసే సమయానికి ఎవరికి ఓటు వేస్తారు, సాయంత్రం 5 గంటల వరకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈలోపు ఎవరికి ఓటేస్తారనేది కూడా ఈలోపు ఆ పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించిన నేతలందరూ కూడా వారితో మాట్లాడిన తర్వాత అధికారికంగా తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేస్తుంటే మా అభ్యర్థి విజయం సాధిస్తారు, క్రాస్ ఓటింగ్ జరుగుతుందంటూ కూడా ఇటు వీరు ఇండియా కూటమి నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే మాకు కూడా ఎక్కువ సీట్లు వస్తాయంటూ కూడా మరోవైపు ఎన్డీఏ కూటమి నేతలు కూడా చెప్తూ ఉన్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.